అన్న నమస్తే అన్న. ఏంటి మరి ఈ రోజున ప్రతి ఇంట్లో అంటే ప్రతి సామాన్య ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ జరుగుతుంది. జగనే ఉండుంటే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసేవాడు, పథకాలు కూడా ఇచ్చేవాడు సరైన సమయానికి అని చెప్పి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందంటన్న. ఏంటి నిజంగానే జగన్మోహన్ రెడ్డి వస్తుందా లేకేంటన్న? బాగా చర్చ జరుగుతుంది భయ్య, నిజంగానే చర్చ జరుగుతుంది. ఎందుకు జరగట్లా? రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు నాశనం చేశాడు. ఏ పథకాలు ఎవరికి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇచ్చాడు భయ్య? నవరత్నాలు ఇవ్వలేకగా వాళ్ళ నాన్న ఫోటో పెట్టి దాన్ని మళ్ళీ తర్వాత అతను నాన్న ఫోటో తీసేసి ఇతని ఫోటో పెట్టుకున్నాడు. అది నవరత్నాలు ఇవ్వలేక ఫెయిల్యూర్ అయ్యారు కదా భయ్య. బాగా జరుగుతుంది. రాష్ట్రాన్ని కూడా 5 సంవత్సరాలు నాశనం చేసి భ్రష్టు పట్టించాడు అనేది. అలాగే 2,50,000 కోట్లు ఉన్న అప్పుని 13 లక్షల కోట్ల అప్పుకి తీసుకెళ్ళాడు అనేది కూడా చర్చ జరుగుతుంది. అంత బాకీ చేసి కూడా ఏ రోజున ఒక రోడ్ వేసాడని లేదు, ఎక్కడ ఓ ప్రాజెక్టు తెచ్చాడని లేదు, ఓ ప్రాజెక్టు కట్టాడని లేదు. ఉన్న పోలవరాన్ని నాశనం చేశారు. ఈ చర్చ బాగా జరుగుతుంది భయ్య జనాల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసేవాడు, కానీ ఇప్పుడు అసలు చంద్రబాబు డెవలప్మెంట్ చేయకపోగా రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తుంటే అప్పులమయం చేసాడు రాష్ట్రాన్ని మొత్తం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారన్న. ఇది నిజమేనా? చూస్తున్నారు కదా భయ్య, ఈ రోజున ఇండియా మొత్తానికి 100% పెట్టుబడులు వస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ దాంట్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పడుతుంది. ఎన్ని కంపెనీలు వచ్చినాయో మీరు అమరావతి వెళ్ళి చూస్తే తెలుస్తుంది భయ్య. నీకు అనంతపురం వెళ్ళండి, కొత్తగా బుల్లెట్ కంపెనీ వచ్చింది. అలాగే వైజాగ్ వెళ్ళండి, వైజాగ్లో 2-3 కంపెనీలు వచ్చినాయి. డేటా సెంటర్ వచ్చింది. ఇంకోటి వేరే ఏదో కంపెనీ వచ్చింది చెప్తున్నా. అలాగా ఇలా అన్ని కంపెనీలు ఆంధ్రాకి వస్తుంటే ఇతను ఉన్నప్పుడు ఏమొచ్చినాయి భయ? ఒక్క కంపెనీ తెచ్చాడన్నది చూపించండి. వెళ్ళిపోయిన కంపెనీలు ఉన్నాయి. ఆ రోజున అదాని డేటా సెంటర్ వెళ్ళిపోయింది. అలాగే చిత్తూరు జిల్లా నుంచి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి. అలాగే మన కియాకి అనుబంధంగా పెట్టే కంపెనీలు మొత్తం పారిపోయినాయి, చెన్నైకి పారిపోయినాయి. మళ్ళీ అలాగే మన గల్లా జయదేవులది ఒక కంపెనీ ఉందండి, అమర్ రాజా బ్యాటరీ. దానికి ఎంతో మంచి పేరు ఉంది, దాన్ని కూడా వెలగొట్టింది వీళ్ళే కదా భయ్య. వాళ్ళతో హైదరాబాద్ వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకున్నారు. అలాగే వీళ్ళేం పెట్టుబడులు తెచ్చి బాగుపడిచింది ఏం లేదు భయ్య. ఆంధ్రాని అప్పులు పాలు చేసి గవర్నమెంట్ ఆఫీసులను కూడా తాకట పెట్టి ఇంతవరకు చరిత్రలో లేదు. గవర్నమెంట్ ఆఫీసర్లని తాకట పెట్టించారు. అది ఒక జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. అంత నాశనం చేశాడు ఆంధ్రాని. అంటే ఇంత జరుగుతున్నా సరే ఎందుకన్నా వైసీపీ నాయకులు కానీ ప్రజలేమో అసలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎందుకు గెలిపించామా అని చెప్పి ఇటు కూడా ప్రభుత్వాన్ని 11 సీట్లు ఇస్తే ఎందుకని వైసీపీ నాయకులు పదే పదే మేమే వస్తాము, గెలిచేది మేమే, ప్రజలు ఇంకా మమ్మల్ని కోరుకుంటున్నారని చెప్పి ఎందుకు ఆ మాటలు అంటారు భయ్య? వాళ్ళు ఏంటంటే అభూత కల్పనలో లేనివి ఉన్నలాగా చూపించి ఏదో సృష్టించాలని చేస్తారు ఫస్ట్ నుంచి, అంతే కదా. వాళ్ళు ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది, సాక్షి మీడియా ఉంది, ఏ రోజైనా నిజం చెప్పిద్దా? ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని కులాల మధ్యలో పెట్టడానికి అలా దాన్ని పెట్టి గొడవలు అల్లర్లు సృష్టించాలని, దానివల్ల పెట్టుబడులు రాకుండా వెనక పారిపోవాలని, ఒక భయానక వాతావరణం సృష్టించాలని చేస్తుంటారు. వాళ్ళు చేసే పనే అది, చెప్పడమే అబద్ధం. అసలు వైసీపీ నాయకులు ప్రచారం అంటే ఇప్పుడు రోడ్లు వేశారు భయ్య, కనీసం 5 సంవత్సరాలు అతను ఉన్నంత కాలంలో ఒక ప్యాచ్ వర్క్ అనేది పూర్తి చేయలే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని రోడ్లు వేశారు. మళ్ళీ రోడ్లు వేసేసారు బాగుపడిపోతుందని, ఈ రోడ్లలో నాణ్యత లేదని వీళ్ళే ప్రచారం చేస్తారు. అలాగే డిఎస్సి అతను అన్నాడు జగనాయంలో ఒక్క డిఎస్సి పోస్ట్ ఇవ్వాల. కూటమి ప్రభుత్వం వచ్చాక 16,000 పోస్టులు డిఎస్సి తీసి ఇచ్చింది, మెగా డిఎస్సి తీసి ఇస్తే అందుట్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదని, వాళ్ళకి ఇవ్వలేదని, రిజర్వేషన్ వాళ్ళని ప్రచారం చేశారు. అది అయిపోయింది, దాంట్లో ఎక్కడ నిరూపించలేకపోయారు. కొత్తగా ఇప్పుడు ఆ కుర్రోడు ఏదో ఒక కుర్రోడిని పట్టుకొని దాని మీద కాపుల్ని అన్యాయం చేసి చంపేశారు అది ఇదని అది అన్నారు. మరి జరిగిన ఇన్సిడెంట్కి బాధ్యుడైన వ్యక్తి కాపే, చనిపోయిన వ్యక్తి కాపే. అయినా ఒక సంఘ విద్రోహ శక్తి లాంటి వ్యక్తికి కాపు అని అంటగట్టి అతనింటికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్ళి పరామర్శించి చూడడం ఎంతవరకు కరెక్టు? అంటే మీరు అసలు ఏమి సందేశం ఇస్తున్నారు ప్రజలకి? అంటే ఒక మంచి వ్యక్తికి ఏదైనా నష్టం జరిగితే మీరు రావచ్చు, అన్యాయం జరిగిందని అటువంటి రండి. ఒక రౌడీ షీటరు 25,000 వయసుకి 23 కేసులు ఉన్న వ్యక్తికి వచ్చి పరామర్శించడం అంటే జగన్మోహన్ రెడ్డి మరి మంచి సందేశం కాదు భయ్య. అంటే రౌడీ షీటర్లని, గంజాయిని వీళ్ళనే ప్రోత్సహిస్తారా మీరు? మీరున్న 5 సంవత్సరాలు అదే చేశారుగా ఆంధ్రాని, గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసాం. దాని ఫలాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ కుర్రోడిది కూడా ఆ సంఘటన జరిగింది. అది అంటే ఈ రోజున అదే కుర్రోడి మీద 23 కేసులు 25 కేసులు దాకా నేను చెప్పారు మన సోషల్ మీడియా కానీ వార్తలు చూస్తాను అన్న. మరి నిజంగా అన్ని కేసులు ఉన్నప్పుడు అవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఉండుంటవి.
మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఈ రోజున అతను చనిపోగానే నేను ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పి మాట్లాడటం ఏంటి అసలు ఎలా చూడొచ్చు? అసలు లాండ్ ఆర్డర్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉందో భయ్యా? తన ఇంటి దగ్గరలోనే కొన్ని సంఘటనలు జరిగినాయి, తన ఇంటి బ్యాక్ సైడే. ఈ రోజు వరకు ఆ ముద్దాయిని ఏమన్నా అతను ఉన్నంతకాలంలో పట్టుకున్నాడా? అలాగే ఎక్కడే సంఘటన జరిగినా పలానా ముద్దాయిని పట్టుకున్న దాఖలాలు 5 సంవత్సరాల్లో లేవు కాబట్టి వాళ్ళంతా రౌడీలు గోండాలు పెట్టరేగిపోయి విచ్చలవిడిగా తయారయ్యి, ఎందుకు అతను పుట్టినరోజుకి ఏదైనా ఒక వ్యక్తి పుట్టినరోజుకి దానాలు ధర్మాలు చేస్తారు, మంచి కార్యక్రమాలు చేస్తారు. ఒక మేక తలకాయ కోసి బ్లడ్ చల్లారంటే అంటే ఎటువంటి కల్చరు ఉన్న వ్యక్తులు ఉన్నారో ఆ పార్టీలో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే అతను ఉన్న 5 సంవత్సరాల్లో లాండ్ ఆర్డర్ అనేది లేదు భయ్య. దాన్ని వదిలేసిన ప్రతిఫలమే ఈ రోజున కొంత ఇబ్బందులు వస్తున్నాయి వాస్తవంగా. దాన్ని కాబట్టి కూటమి ప్రభుత్వం కొద్ది గట్టిగానే కంట్రోల్ చేస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చూడు ఎంత గట్టిగా చెప్పారు. ఇక్కడి నుంచి అలాగే ఉంటుంది భయ్య. వాళ్ళకి తెలియాలి, పోయిన 5 సంవత్సరాల్లో పెట్రోల్ బ్యాచ్ ఇలాగే ఈ గవర్నమెంట్లో కూడా ఉంటుంది అనుకుంటున్నారు. ఇక్కడి నుంచి అలా ఉండదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ రోజు నుంచి చూడండి మీరు అంతా. అంటే ఇక్కడ ఏదైనా ఒక నాయకుడు నేను గెలిస్తే ప్రజలకు ఈ మంచి చేస్తాను, ఈ డెవలప్మెంట్ చేస్తాను, ఇలాంటి పథకాలు ఇస్తాను, నేను ఇలాంటి కంపెనీస్ తీసుకొస్తానని చెప్పాలి. మరి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ప్రెస్ మీట్లో కానీ ఇటు వైసీపీ నాయకులంతా కూడా వచ్చిన తర్వాత మేము వాళ్ళని అలా చేస్తాము ఇలా చేస్తాము అందు చూస్తాము, ఎంత దూరాన్ని తీసుకొచ్చి నిలబెట్టి బట్టలు తీసుకుని నిలబెడతాము, పేకలకు వస్తాం రప్ప ఏందన్న అసలు ఏంటి ఏమి సందేశం ఇస్తున్నారు అసలు? ఇప్పుడు వైసీపీలో ఒక స్థాయి నాయకులనైనా మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూ చేస్తే, సరే ఈ కూటమి ప్రభుత్వం ఇలా డెవలప్మెంట్ చేస్తుంది కదా, మీరు వచ్చాక ఏం చేస్తారంటే మేము వాళ్ళకంటే మెరుగైన కంపెనీలు చేస్తాం, మెరుగైన పరిపాలన చేస్తాం అని చెప్పాలి. కానీ వాళ్ళు అవి చెప్పరు భయ్య. మేము వచ్చాక గుడ్డలు కొడతాం, రపరపా చేస్తాం, లేకపోతే ఆ అధికారిని ఇక్కడ పిలిచి గుడ్డలు కొడతాం, ఈ అధికారిని కొడతాం, మేము రఫరఫా చేస్తాం, నాశనం చేస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం, ఇళ్ల మీద దాడులు చేస్తాం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక రాజకీయ నాయకుడు అంటే ఎండిపోయా 10 మందికి సేవ చేస్తే ఇలాంటిది ఇది. అటువంటి వదిలేసి మేము కొడతాం, చంపుతాం, తిడతాం, ఏం కల్చర్ ఇది? అది వాళ్ళు ఇంకా అది ఆవేలోనే ఉన్నారు భయ్య. ప్రజలు నమ్మకే కదా భయ్య, వీళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఈసారి ఆ సీట్లు కూడా రా భయ్య, సింగిల్ డిజిట్లో ఉంటారు, అంటే 10 లోపే ఉంటారు వీళ్ళు. మీరు కావాలంటే చూసుకోండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కనుక నేను పాదయాత్ర నువ్వురా తొందర పాదయాత్ర చేయి, మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు నీ పాదయాత్ర కోసం. వస్తే ఏ రకమైన నీ స్వాగతం పలుకుతారో నువ్వే స్వయంగా చూడవచ్చు.